మనందరం అలాగే నిలబడి ఉండగా బైబిల్ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చదవబడిన ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ఆ దీవెనలు మనందరి మీదుగా నడిపించునుగాక. ఈ సమయంలో మరి మనందరం కూడా కూర్చుందాం. చాలా మంచి సమయాన్ని అయితే మనం కలిగి ఉన్నాము. కేవలం కొద్దిగా ఎండ తీవ్రత మాత్రమే ఉంది. కాసేపు మీరు నాతో కూడా భరించాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఒకసారి యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యను గనక మనం ఆలోచన చేస్తే, మరి మనకులాగా ఆయన రేకులు కలిగినటువంటి దాంట్లో ఆయన బోధించి ఉండొచ్చు. అలాగనే చెట్లు కింద బోధించాడు ఆయన. కొండ మీద ఎక్కి ఆ కొండ మీద నుంచి అనేకులతో ఆయన మాట్లాడారు. ప్రైజ్ ది లార్డ్. మరి అంతకంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులను మనం ఇక్కడ ఎదుర్కోవట్లేదని నా అభిప్రాయం. ఏమంటారు? నిజమేనా? మరి నిన్నటి దినాన చాలా అద్భుతమైనటువంటి వర్తమానము. ఎంతమందికి అది అర్థమైందో నాకు తెలీదు. కానీ అర్థమైనా అర్థము కాకపోయినా నా చేతుల్లో ఏమి లేదు. ఎందుకంటే నేత్రములు తెరిచిన వాడు దేవుడే. అలాగనే ఒక మనిషికి ఆత్మ సంబంధమైనటువంటి నేత్రములు తెరవాలంటే అది దేవుని చేతిలో ఉంది, నా చేతిలో లేదు. లేదా ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ ఎవరు వచ్చినా కూడా దేవుడు నీకు ప్రత్యక్షతను బయలుపరిచేదాకా నీకు ఈ బైబిల్ని గూర్చినటువంటి బయలుపాటు రాదు. కనుక అర్థమవుతున్న వాళ్ళు అర్థమవుతున్నందుకు దేవుడికి స్తుతులు తెలపండి. అర్థము కావట్లేదు అనేటువంటి భావన కలిగి ఉన్నవారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ప్రభువా నాకు అర్థమయ్యేటువంటి రీతిలో నాకు సహాయం చేయి, నీ లేఖనాలు బోధించబడుతూ ఉండగా ప్రభువా నాకు అర్థం కావాలి అని మీరు ప్రార్థించినప్పుడు మీరు నమ్మండి, ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క బయలుపాటును మీకు అందజేస్తాడు. హల్లెలూయా. మరి నిన్నటి దినాన గుడ్ ఫ్రైడేకు సంబంధించినటువంటి ఆ వర్తమానాన్ని మనం విన్నాం. చాలా విషయాలు నిన్న మనం తెలుసుకున్నాం. ఈ రోజు కూడా మరి ఇంకొన్ని విషయాలను మనం తెలుసుకుంటాం. నేను చెప్పాను, ఇది ఒక సిరీస్ ఆఫ్ మెసేజెస్. ఇవి అంటే వర్తమాన ధారావాహిక. ఇది నిన్న, ఈరోజు, రేపు. నిన్నటి దినాన కల్వరిలో ఆ రోజు అనేటువంటి వర్తమానాన్ని మనం తెలుసుకున్నాం. కల్వరి యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకున్నాము. అలాగే కల్వరిని మనం ప్రతిరోజు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో తెలుసుకున్నాం. అలాగే ఆ కల్వరి దినము మన కోసం ఏమి చేసిందో తెలుసుకున్నాం. అలాగే మరి ఆ కల్వరి మన కోసం అంత చేసింది కనుక మరి మనమేమి చెయ్యాలి అనే దాన్ని కూడా నిన్న మనం తెలుసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు కూడా మరి నిన్నైతే ఆయన మరణం గురించి తెలుసుకున్నాం. ఆయన ఆ కల్వరిలో, ఆ సిలువలో ఆయన వేలాడుతూ ఏ ఏ కార్యాలకు ముగింపు పలికాడు ఆయన అనే దాని గురించి మనం తెలుసుకున్నాం. మరి ఈ రోజు ఏం తెలుసుకుంటాం అంటే, మనం ఆయన చనిపోయిన తర్వాత ఏ ఏ కార్యాలు జరిగినాయి, ఆయన బ్రతికున్నప్పుడే కాదు, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఏ ఏ కార్యాలు చేశాడు ఆయన చనిపోయిన తర్వాత ఏమైంది. ప్రైజ్ ది లార్డ్. చాలా మందికి ఈ విషయాలు తెలిసి ఉండవచ్చు,
తెలియకపోవచ్చు, లేదా ఇది చూస్తున్న వారికి కానీ వింటున్న వారికి కానీ ఇవి ప్రాథమిక అంశాల వలె అనిపించవచ్చు. కానీ నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ వర్తమానములో జీవం ఉన్నది. అది ప్రాథమికమైన మనకు అవి అత్యంత విలువైనవిగా అత్యంత హెచ్చైనటువంటి సంగతులుగా అనిపించినా, లేదా మనకు ప్రాథమిక అంశాలుగా అనిపించినా కూడా ఇందులో ఏముందంటే జీవం ఉన్నది. ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, కనుక వీటిని మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన మరణించిన తర్వాత ఏమైంది అంటే చూడండి, ఆయన మరణించిన తర్వాత అరిమథియ యోసేపు అనేటువంటి ఒక ఆయన, ఈయన ఒక ధనవంతుడు. ఈయన ఏం చేశాడంటే పిలాతు దగ్గరకు వెళ్ళి, అయ్యా మరి ఆ చనిపోయినటువంటి ఆ యేసుక్రీస్తు యొక్క దేహాన్ని నాకు అప్పగించండి, ఆయన సమాధి కార్యక్రమాలను మేము జరిగించుకోవాలి అని చెప్పినప్పుడు ఆ అధికారి ఆయన యొక్క దేహమును, అంటే యేసుక్రీస్తు వారి యొక్క దేహమును అరిమథియ యోసేపుకు అప్పగించమని ఆజ్ఞాపిస్తాడు. ఆ తర్వాత ఈ అరిమథియ యోసేపు ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారి యొక్క దేహమును తీసుకొని ఒక మంచి విలువ కలిగినటువంటి వస్త్రాలలో ఆయన దేహమును చుట్టి ఆయన కోసము తొలిపించుకున్నటువంటి సమాధిలో, అంటే ఈ అరిమథియ యోసేపు తన కోసము తను మరణించిన తర్వాత తన దేహము పెట్టబడటానికి తొలిపించుకున్నటువంటి ఆ సమాధిలో యేసుక్రీస్తు వారి యొక్క దేహమును ఉంచటానికి ఆయన తన దేహమును వస్త్రములు చుట్టి ఆ యొక్క సమాధిలో ఉంచి ఆ సమాధికి రాయిని అడ్డుగా పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. పెట్టిన తర్వాత యాజకులకు ఒక సందేహం వచ్చింది. ఏమిటంటే ఈ యేసు అనేటువంటి వ్యక్తి భూమి మీద ఉన్నటువంటి దినాల్లో, బ్రతికి ఉన్న దినాల్లో, నేను చనిపోయి తిరిగి 3వ దినమున నేను లేస్తానని చెప్పుకున్నాడు అని ఆ అధిపతి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇలా అడుగుతున్నారు, అయ్యా నీవేమో వాళ్ళ దేహాలను, ఆయన దేహాన్ని వాళ్ళకి అప్పగించావు, ఆ దేహం ఇప్పుడు వాళ్ళ శిష్యుల దగ్గరే ఉంది, వాళ్ళ దేహాన్ని తీసుకుపోయి సమాధిలో పెడతారు, మరి కొన్ని రోజుల తర్వాత ఆ దేహాన్ని తీసుకుపోయి ఎక్కడన్నా దాచిపెట్టి మా యజమానుడు తిరిగి లేచాడు అని చెప్పుకుంటే అది చాలా ప్రమాదం. ఇశ్రాయేలు దేశానికే చాలా పెద్ద ప్రమాదం. దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు బతికున్నప్పుడు, అదే గొప్ప ప్రమాదాన్ని తీసుకొచ్చి పెట్టింది. కానీ ఇవాళ శిష్యులు చేసేది మరి ఎక్కువ గొప్ప ప్రమాదాన్ని కలుగు చేస్తుంది. ఎందుకంటే మా యజమానుడు 3వ దినాన లేచాడని వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళ యజమానుడు దేహాన్ని దొంగలించింది కాకుండా, దాచిపెట్టింది కాకుండా మా యజమానుడు తిరిగి లేచాడు అని చెప్పుకుంటారు. అది చాలా పెద్ద ప్రమాదం అవుతుంది. కనుక మీరేమి చేయాలంటే ఆ సమాధికి కావలి వారిని ఉంచండి, ఆ సమాధికి కావలి వారిని ఉంచండి. ఒకవేళ వాళ్ళ శిష్యులు వచ్చి ఆ సమాధిలో నుంచి ఆ యజమానుడి యొక్క దేహమును ఎత్తుకెళ్తారేమో, అలాగ వెళ్లకుండా దానికి కావలి వారిని ఉంచండి అన్నప్పుడు ఆ అధిపతి ఏం చెప్పాడంటే, సరే కావలి వారు ఉన్నారు కదా, 3 దినముల వరకు ఆ సమాధి దగ్గర కావలి వారిని ఉంచండి అని ఆజ్ఞాపించాడు. వినాలి వినాలి, మీరు కదలొద్దు, మాట్లాడొద్దు. చెమట్లో కారుతున్నా ఇబ్బంది ఏమి లేదు, చచ్చిపోం కదా మనం ఒకరోజు చెమట్లు కారితే. వాక్యమును ఎప్పుడు ఆటంకపరచొద్దండి. మీరు ఎవరైనా సరే, మనం చేసేటువంటి పనుల వల్ల వాక్యానికి ఆటంకం వస్తుంది, అది నాకు ఇష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకు బయలుపరిచినటువంటి సంగతులను మీకు వీలైనంత అర్థమయ్యే రీతిలో బయలుపరచడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. నేను మీతో మాట్లాడుతున్నా, వినండి జాగ్రత్తగా. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? కావలి వారిని పెట్టారు సమాధి దగ్గర. ఎందుకు పెట్టారు కావలి వారిని? ఒకవేళ ఆయన శిష్యులు వచ్చి ఆ శరీరాన్ని తీసుకుపోయి దాన్ని దాచిపెట్టి సమాధి ఖాళీ అయిపోయింది అంటే దాని అర్థం ఆ యజమానుడు తిరిగి లేచాడని వాళ్ళు చెప్పుకుంటారేమనే భయంతో కావలి వారిని ఉంచారు అక్కడ. అయితే ఒక రోజు ఏం జరిగిందో తెలుసా? యేసుక్రీస్తు వారి శిష్యులలో మరియా, మగ్దలేని మరియా అనేటువంటి ఒక స్త్రీ అసలు నా ప్రభు ఏమయ్యాడో అని ఆదివారం
నాడు సమాధి దగ్గరకు వెళ్ళి చూసినప్పుడు ఆమె చూస్తూ ఉండగానే పరలోకము నుండి మెరుపు వలె ఒక దూత వచ్చాడు అక్కడికి. అక్కడున్న కావలి వారందరూ కూడా దానికి భీతిల్లిపోయి చచ్చిన వారి వలె పడిపోయారు. ఆ దూత వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు, మరియా, సజీవులైన వారిని మీరెందుకు ఎతుకుతున్నారు? సజీవులైన వారిని మీరు సమాధుల దగ్గరకు వచ్చి ఎందుకు ఎతుకుతున్నారు? సమాధులలో ఉండువారు చనిపోయిన వారు కదా, కానీ నువ్వు వెతుకుతున్నటువంటి యజమానుడు మృతుడు కాదు, ఆయన మృతులలో నుండి తిరిగి లేచిన వాడు. అలాంటి ఆయన్ని మీరు ఎందుకు ఎతుకుతున్నారు? ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచాడు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని వెళ్ళి శిష్యులకు తెలియజేయండి అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది బయట జరుగుతున్న సన్నివేశం, వింటున్నారా? ఇది బయట జరుగుతున్న సన్నివేశం. ఆయన్ని గుడ్డలో చుట్టడం, ఆయన దేహమును కల్వరి శిలువలో నుంచి దించటం, ఆయన దేహమును తీసుకోవడం, ఆయన దేహమునకు ఒక గుడ్డ చుట్టడం, ఆయన దేహమును సమాధుల్లో పెట్టడం, ఆ సమాధికి ఒక పెద్ద రాయిని అడ్డుగా పెట్టడం, బయట కావలి వారిని ఉంచటం, ఎవరు కూడా ఆయన దేహమును తస్కరించకుండా. ఇదంతా కూడా బయట జరుగుతున్న సంఘటన. కానీ నిజానికి ఆయన చనిపోయిన తర్వాత ఏమైంది? ఆయన దేహము సమాధిలో పెట్టబడింది. మరి ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆయన ఆత్మ పాతాళములోకి వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్. ఆయన యొక్క ఆత్మ పాతాళములోకి వెళ్ళింది. పాతాళములోకి వెళ్ళి ఏమి చేసింది అంటే అక్కడ వాక్యమును బోధించిందని బైబిల్ గ్రంథం చెబుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆత్మ పాతాళంలోకి వెళ్ళి అక్కడ నశించుచున్న వాళ్ళు, చెరలో ఉన్నటువంటి ఆత్మలు, ఆ ఆత్మలు ఎవరో తెలుసా? నోవహు కాలములో ఆయన వాక్యమును బోధించుచున్నప్పుడు ఆ వాక్యమును నమ్మకుండా, ఆ వాక్యము పట్ల అవిధేయులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ నోవహు జలప్రలయం కాలంలో నశించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ చెరలో ఉన్నారు, ఆ పాతాళములో ఉన్నారు. వారి దగ్గరకు వెళ్ళాడు ఆయన. వారి దగ్గరకు వెళ్ళి వారికి వాక్యమును చెప్పి వారిని కూడా విడిపించి తీసుకొచ్చాడు ఆయన. దీని మీద కొద్దిగా మనం కొద్దిగా ఆలోచన పెట్టి విన్నాం. ఆయన మరణించిన తర్వాత కూడా కొన్ని కార్యాలు చేశాడు. ఎందుకు ఆయనకు పాతాళంలోకి వెళ్లాల్సి వచ్చింది? పాతాళంలోకి వెళ్ళి ఏం చేశాడు ఆయన? ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని కార్యాలు చేశాడో, ఆయన చనిపోయిన తర్వాత కూడా చాలా కార్యాలు చేశాడు. అందులోనికి వెళ్ళడానికి ముందు కొద్దిగా నేను పునాది వేయాలనుకుంటున్నాను మీకు. ప్రైజ్ ది లార్డ్. కొద్దిగా పునాది వేద్దాం. దేవుడు ఈ యొక్క భూమి ఆకాశములను చాలా సుందరంగా తయారు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. సుందరంగా తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఎటర్నల్, ప్రతిదీ కూడా నిత్యత్వమును కలిగి ఉంది. అయితే ఈ భూమి మీదనే దేవుడు ఒక సుందరమైనటువంటి తోటను నిర్మించాడు. ఏదేను అనే ప్రాంతంలో ఒక తోటను వేశాడు ఆయన. ఆ తోటకు ఏదేను తోట అని పేరు. ఈ ఏదేను తోటను నిర్మించి ఈ ఏదేను తోటలో రకరకాల పండ్ల వృక్షాలను మొలిపించాడు ఆయన. మొలిపించి తన పిల్లలకు కానుకగా ఇచ్చాడు. ఇప్పుడు తన పిల్లలు ఆదాము హవ్వలు ఇద్దరు కూడా ఆ ఏదెను తోటలో పెట్టబడ్డారు. వారికి అధికారం ఇవ్వబడింది. వారు దేనితో అయినా మాట్లాడగలరు. అలాంటి ఒక అధికారాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. అయితే దేవుడు చెప్పాడు అక్కడ, నా కుమారుడా, నా కుమారి, ఇదిగోమ్మా, ఈ తోటలో మీరు ఏ చెట్ల ఫలములైనను సరే నిరభ్యంతరంగా తినవచ్చు, నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ ఈ తోటలో రెండు ప్రత్యేకమైన వృక్షములు ఉన్నాయి. జీవ వృక్షం ఉంది, తినండి దాన్ని మీరు కావాలంటే. కానీ తోట మధ్యలో మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలాలు కలిగినటువంటి చెట్టు ఉంది, అది తినకూడదు మీరు అని వారిని హెచ్చరించాడు. దాన్ని తింటే మీరు తినమని నిశ్చయముగా చచ్చిపోతారని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఈ మానవులు ఏం చేశారో తెలుసా? ఈ మానవులు ఆ తినద్దు అన్నటువంటి ఆ మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలాలను తిన్నారండి. ఆ ఫలం ఏమిటో మీకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీరవద్దు అన్నటువంటి ఆ మెరను మీరటమే పాపం. అది
దేవుడు చెయ్యొద్దు అన్న పనిని చెయ్యటమే పాపం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మానవులు పాపమును జరిగించారో అక్కడ చాలా విషయాలకు దారి తీసింది ఆ పాపం. మీరు వినాలి. ఎప్పుడైతే మానవుడు పాపాన్ని చేశాడో, ఎప్పుడైతే మానవుడు దేవుని యొక్క మాటను మీరాడో, ఆ యొక్క మీరటం వలన అది చాలా మార్గాలకు దారి తీసింది. మొట్టమొదటిది ఏంటంటే పాపము జరిగింది కనుక ఆ పాపం అనేది ఒక మరణాన్ని కోరుకుంది. ఆ పాపం అనేది ఒక మరణాన్ని ఆశించింది. అది పాపము చేసిన ప్రతి వాడు కూడా మరణించాలి. పాపం ఎప్పుడు కూడా మరణాన్ని కోరుకుంటుంది. నువ్వు పాపము జరిగిస్తున్నావు అంటే నువ్వు నాశనానికి పోతున్నావు అని అర్థం. వింటున్నారండి? ఒక మనుష్యుడు పాపం చేస్తున్నాడంటే వాడు ఏ దిశగా ప్రయాణం చేస్తున్నాడు? జీవము దిశగా కాదు, వాడు మరణము దిశగా ప్రయాణం చేస్తున్నాడండి. ఎప్పుడైతే ఆది పురుషులు ఎవరైతే ఆ యొక్క ఆదాము ఉన్నాడో, ఆ ఆదాము పాపమును చేశాడో, అవ్వ పాపమును చేసిందో, దేవుడు చెయ్యొద్దు అన్నటువంటి ఆ యొక్క కార్యాలను వాళ్ళు మీరారో, వాళ్ళు పాపమును చేసిన వారు గనుక వాళ్ళు నిశ్చయముగా మరణించాలి. ఎందుకంటే దేవుడు ముందుగానే చెప్పాడు. ఆ యొక్క ఆ పాపము వలన వచ్చిన ఆ మరణము తీసివేయబడాలంటే అక్కడ ఒక నిర్దోషమైనటువంటి ఒక బలియాగము జరగాలి. నిర్దోషమైనటువంటి ఒక వ్యక్తి అక్కడ చావాలి. హల్లెలూయా. అదొకటి. రెండు చూస్తే వాళ్ళు పాపము చేసినప్పుడు సాతానుడికి కొన్ని అధికారాలు ఇచ్చారు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? సాతానుడికి కొంత అధికారం వచ్చింది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఆ దినము నుంచి కూడా సాతానుడంటే ప్రజలు భయపడటం ప్రారంభమైంది. ఎప్పుడైతే మనిషి పాపము చేశాడో ఈ మనిషి సాతానుడికి భయపడటం ప్రారంభమైంది. వింటున్నారా? వాడి పేరు మరణ బలము గలవాడు అని రాయబడి ఉంది. మానవుడు పాపము చేసినప్పుడు వాడి చేతుల్లోకి ఏం వెళ్ళినాయి అంట? వాడి చేతుల్లోకి ఏం వెళ్ళినాయి అంట? మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు వాడి ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి. ఎప్పుడండి? మానవులు పాపము చేసినప్పుడు వాడి చేతుల్లోనికి ఏం వెళ్ళినాయంట? పాతాళము యొక్కయు మరణము యొక్కయు తాళపు చెవులు సాతానుడి చేతుల్లోకి వెళ్ళినాయి అంట. ఎప్పుడైతే మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు వాడి ఆధీనములోనికి వెళ్ళినాయో అప్పుడు మనుషులందరూ కూడా వాడికి భయపడటం మొదలు పెట్టారు. వాడికి భయపడుతున్నారు. ఇవాళ రోగం అంటే భయపడిన వాడు ఎవడు? రోగం వాడి వలన కలిగిందే. జీవితం అస్తవ్యస్తంగా అవుతూ ఉంటే దాన్ని చూసి భయపడతాం మనం. కానీ దానికి కారకుడు ఎవడు? అపవాదే. కనుక వాడిని చూసి ప్రతి మనుష్యుడు కూడా ఇప్పుడు ఏమవుతున్నాడంటే భయపడుతూ వస్తున్నారండి. ప్రైజ్ ది లార్డ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం గనక మనం చూస్తే అక్కడ ఏమని రాసి ఉందంటే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని. ఇప్పుడు ఏం బలం ఉందంట వాడి దగ్గర? ఇప్పుడు అపవాదికి ఏమి బలం ఉంది? మరణము యొక్క బలం ఉంది వాడి దగ్గర. ప్రైజ్ ది లార్డ్. మరణం యొక్క బలం ఉంది. ఎప్పుడు వచ్చింది వాడికి మరణం యొక్క బలము ఎప్పుడు వచ్చింది వాడి దగ్గరకు? ఎప్పుడైతే మానవులు పాపము జరిగించారో వాడి చేతుల్లోనికి పాతాళము యొక్కయు మరణము యొక్కయు తాళపు చెవులు వాడి చేతుల్లోకి వెళ్ళినాయి. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మానవుడు అనేవాడు సాతానుడికి భయపడుతూనే ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడి పిల్లారా, మీరు దీన్ని గమనించాలి. మానవుడు పాపం చేశాడు అంటే పాపం చేస్తున్నాడు, పాపం చేసిన తర్వాత మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు వాడి చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఆ రోజు నుంచి కూడా మానవుడు భయపడుతూ ఉన్నాడు. ఒకసారి ఏం జరిగిందంటే వాడికి నిజంగా బలం ఉంది, మరణ బలం ఉంది అని తెలియజెప్పడం కోసం ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు ఇశ్రాయేలు దేశము మీద సౌలు అనేటువంటి ఒక రాజు పరిపాలన చేస్తా ఉంటే
ప్రారంభంలో బాగానే ఉందండి. కానీ మధ్యలోకి వచ్చేసరికి అక్కడ ఏమైందంటే ఈ సౌలు అనేటువంటి ఈ మహారాజు, ఇశ్రాయేల్ మీద ఉన్న మహారాజు ఏం చేశాడంటే దేవుని యొక్క మాటలను తప్పుతూ వచ్చాడు. ఆయన దేవుని యొక్క ఆజ్ఞలను మీరుతూ వచ్చాడు. అక్కడ దేవుని యొక్క ఆజ్ఞలను మీరటమే అది పాపమై ఉంది. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మీరతావో, దేవుని యొక్క మాటలకు ఎప్పుడైతే నువ్వు కట్టుబడకుండా ఉంటావో, అప్పుడు దేవుని యొక్క ఆత్మ నీలో నివాసం చేయదండి. ప్రవక్త అన్నాడు, గొర్రెపిల్ల మరియు పావురం అనేటువంటి వర్తమానాలు మీ అందరికీ తెలుసు. నీవు గొర్రెపిల్లగా ఉన్నంత వరకు మాత్రమే పావురం నీ మీద వచ్చి వాళ్తాడు. ఎందుకంటే గొర్రె తల వంచుకొని నడుస్తుంది. గొర్రె ఎప్పుడు కూడా తన యజమానుని వెంబడిస్తుంది. గొర్రె ఎగరదు, గొర్రె గెంతదు, గొర్రె తన సొంత పెత్తనాలు చేయదు, గొర్రె తన సొంత ఆలోచనలు రీతిగా ప్రవర్తించదు, తన సొంత ఆలోచన చెప్పున నడుచుకొనదు. కానీ మేకలను గనక చూస్తే, మేకలు తమ సొంత ఆలోచనలు అవే చేస్తాయి, తమ సొంత అలవాట్లు చొప్పున నడుస్తాయి, వాటికి ఇష్టం వచ్చినటువంటి దిశగా అవి వెళ్తాయి. కనుక ఈ మేక మీద ఎప్పుడు కూడా పావురం అనేది ఉండదు. ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీరు గొర్రెలుగా ఉంటూ ఎగిరేటువంటి స్వభావాన్ని కనుక కలిగి ఉంటే, ఆ ఎగురుడి స్వభావం అనగా నేనేం చెప్తానంటే, దేవుని యొక్క వాక్యమును పాటించకుండా మీ ఇష్టానుసారమైనటువంటి రీతిగా మీరు ఎగురుతూ గెంతుతూ ఉన్నట్లయితే ఆ పరిశుద్ధాత్ముని యొక్క ఆ ప్రభావం మీ మీద ఉండదండి, అది పక్కకు వెళ్ళిపోతుంది. అలాగనే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, సౌలు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను మీరుతూ వచ్చాడో, దేవుని యొక్క ఆత్మ సౌలును విడిచిపెట్టిందని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే ఒక మనిషిని విడిచిపెడుతుందో, ఇంకొకడు వస్తాడు దాంట్లోకి. నువ్వు నివాస స్థలం అండి, నువ్వు నివాస స్థలము అయితే నువ్వు దేవునికి నివాస స్థలంగా ఉండాలి, లేని ఎడల నువ్వు దెయ్యానికి నివాస స్థలంగా ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు దేనికి నివాస స్థలంగా ఉన్నారు? హూ ఈస్ సిట్టింగ్ ఆన్ యువర్ కంట్రోలింగ్ టవర్? మిమ్మల్ని నియంత్రించేటువంటి మీ సింహాసనము మీద ఎవరు కూర్చున్నారు చెప్పండి? దేవుడు కూర్చున్నాడా మీ సింహాసనం మీద? కంట్రోలింగ్ టవర్ అంటే మీ అంతరాత్మ అండి, మీ హార్ట్ అంటాం. ఈ హార్ట్ మీద ఎవరు కూర్చున్నారు, దానికి దగ్గర నువ్వు నడుస్తావు అంతే. దేవుడు ఇక్కడ కూర్చోంటే నువ్వు పాపాలు చేస్తూ కూర్చోవండి. సాతానుడు కనుక కూర్చుంటే నువ్వు చేసే అన్ని పాపాలే. నువ్వు చేసేటువంటి చేష్టలను బట్టి నిన్ను దేవుడు నడిపిస్తున్నాడో దెయ్యము నడిపిస్తున్నాడో సులువుగా చెప్పొచ్చండి. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని తప్పుతూ పోతూ నేను పరిశుద్ధుణ్ణి, నేను దేవుని యొక్క కుమారుణ్ణి అని చెప్పుకుంటే అది నడవదు ఇక్కడ. వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకుందురు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఏ ఫలాన్ని కలిగి ఉన్నావు? నీ నడకేంటి, నీ విధానం ఏమిటి, నీ మాటలేంటి, నీ చేష్టలేంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ వైఖరి ఏంటి, నీ విధి విధానం ఏంటి, నువ్వేం చేస్తున్నావు? వీటన్నిటిని బట్టి నువ్వు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావో దెయ్యపు ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావో సులువుగా చెప్పవచ్చు. నేను ముందుగానే చెప్పాను, మీరు గృహము వంటి వారు. మీ గృహములో అయితే దేవుడు ఉంటాడు లేదా దెయ్యం ఉంటాడు. దేవుని యొక్క వాక్యమును జరిగిస్తూ ఉన్నంతసేపు, దేవుని యొక్క మాట ప్రకారంగా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నంతసేపు నీ జీవితంలో దేవుడు ఉంటాడండి. నీ జీవితంలో ఫలాలు ఉంటాయి, నీ జీవితంలో అభివృద్ధి ఉంటుంది, నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మాటలను తప్పుతూ వస్తావో నువ్వు అనేకమైన గుంటల్లో పడుతూ వస్తావు. ఇక సౌలు దేవుని యొక్క మాటను తప్పినప్పుడు దేవుని యొక్క ఆత్మ సౌలు నుంచి వెడలిపోయింది, దెయ్యం వచ్చింది అతనిలోకి. వచ్చిన తర్వాత ఏం చేశాడో తెలుసా? అసలు అతనే ఊర్లో నుంచి సోదెగత్తలందరినీ వెళ్ళగొట్టాడు ఆయన. సోది చెబుతా ఉంటారు కదా ఈరోజు, సచ్చిన వాళ్ళని మిలుగుతుంటారు. ఈ సోదె చెప్పటం అనేది ఏంటి? దేవునికి ఇష్టం లేని కార్యం అది. అది దెయ్యము ద్వారా సంప్రదింపులు జరపడం, అది దెయ్యం పని. సౌలు కాలంలో ఎవరైనా కర్ణపిశాచి సోదె చెప్పించుకునే వాళ్ళు దేశంలో ఉంటే వారిని మరణశిక్ష విధించాలని ఆజ్ఞ కలదు. అయితే సౌలు ఏం చేశాడు తెలుసా? అందరిని వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టిన తర్వాత ఈ సోదె చెప్పే వాళ్ళకు పనులు లేక ఈ యొక్క దేశం అవతల దాక్కొని ప్రాణ భయం చేత తమ ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకొని మేము ఇక్కడ ఉన్నామని సౌలుకు తెలిస్తే మమ్మల్ని చంపేస్తాడు అనేటువంటి భయం కలిగి జీవిస్తున్నారు. అయితే దేవుని మాటను తప్పుతూ వచ్చాడు కదా, భయం పట్టుకుంది ఈయనకి. అయ్యో, శత్రువులు నా మీదకి వస్తున్నారు, రేపు నేను యుద్ధానికి వెళ్ళాలి, మరి యుద్ధంలో నేను గెలుస్తానా ఓడతానా? ప్రవక్త ఉంటే చెప్పేవాడు, కానీ ఆ కాలానికి ప్రవక్త మరణించాడు.
ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? దేవుడు నాకు దూరం అయిపోయాడు, దేవుని యొక్క ప్రవక్త కూడా లేడు అందుబాటులో. మరి నేను చచ్చిపోతానా లేదా ఆ యుద్ధంలో విజయాన్ని సాధిస్తానా నేను తెలుసుకోవాలని సందేహం కలిగింది. వెంటనే సౌలు ఏం చేశాడంటే కర్ణపిశాచి తోటి చనిపోయినటువంటి వాళ్ళను పిలిచేటువంటి ఆ సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడండి. ముసుగేసుకొని వెళ్ళాడు. వెళ్ళగానే ఆమె చెబుతుంది, అయ్యా సోది చెప్పటం అనేది మన దేశంలో బ్యాన్ చేయబడింది కదా, నువ్వు నా దగ్గరకు వచ్చావేంటి? నువ్వు నా దగ్గరకు వచ్చినటువంటి విషయము, నేను ఎక్కడ ఉంటున్నటువంటి విషయము సౌలుకు తెలిస్తే నన్ను చంపేస్తాడు అనగానే వెంటనే సౌలు ఏం చేశాడు తెలుసా? ముసుగు తీశాడు. ముసుగు తీయగానే భయపడిపోయింది ఆవిడ. నేనేనమ్మా సౌల్ని, నేనే నీ దగ్గరకు వచ్చాను సోది చేపించుకోవడానికి, చెప్పమ్మా అని అన్నప్పుడు ఆమె అన్నది, భయపడిపోయింది ఆవిడ. భయపడబాకు, నేను నిన్నేం చంపను, నేను ఒకటి తెలుసుకోవడానికి వచ్చాను. రేపు నేను యుద్ధానికి వెళ్తున్నాను, ఆ యుద్ధంలో చస్తాను బ్రతుకుతాను తెలుసుకోవడానికి వచ్చాను అని అన్నప్పుడు, ఎవరిని పిలవాలి అని అన్నప్పుడు ఆ రాజు చెప్పాడు, మా ప్రవక్త సమూయేలుని పిలవండి అన్నాడు. ఇప్పుడు ఈ స్త్రీ కర్ణపిశాచిని వాడి ఎవరిని పిలుస్తుంది? సమూయేలును ప్రవక్తను పిలుస్తున్నాడు. ఇక్కడ నా సందేహం ఏంటంటే, అది దెయ్యపు కార్యము. ఒక దెయ్యము సౌల్ని రమ్మని పిలవటం ఏంటి అక్కడ? ఇక్కడ నా ప్రశ్న మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ దెయ్యము ఒక సమన్ ఇస్తుంది. అక్కడ సమన్ అంటే ఏంటి? వచ్చి ప్రత్యక్షం అవ్వమని చెప్పడం. కోర్టు ముద్దాయిలకు సమన్లు జారీ చేస్తుంది, వచ్చి కోర్టు ముందు హాజరుపడని. ఇప్పుడు ఈ కర్ణపిశాచి ద్వారా ఈ సోదెగత్తె సమూయేలుని పిలుస్తుంది. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, దెయ్యము దేవుని ప్రవక్తను పిలవడం ఏంటి? మీకు అర్థమవుతుందండి? ఈరోజు చాలా విషయాలు మీకు అర్థమవుతాయి, మీరు చాలా జాగ్రత్తగా వింటే. మరి పిలవగానే ఏమైంది? అతను వచ్చాడా అంటే వచ్చాడండి. పెద్ద కేక పెట్టింది ఆవిడ. ఆ మనుషుడు ఎలా ఉన్నాడు? ఆ మనుష్యుడు పైన ఒక దుప్పటను కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తిలే. అప్పుడు సమూయేలు వచ్చి అన్నాడు, నన్ను ఎందుకు పిలిచావు నువ్వు? ఏంటి అవసరం ఏంటి అని అడిగాడు సమూయేలు అడిగాడు. అప్పుడు సౌలు అంటున్నాడు, ఏం లేదు, రేపు నేను యుద్ధానికి వెళ్తున్నాను కదా, మరి అందులోకి వెళితే నేను చస్తానా బ్రతుకుతానా అని తెలుసుకోవడానికి వచ్చాను అంటే సమూయేలు అన్నాడు, ఎందుకు కంగారు పడతావు, రేపు ఈ దినానికి నువ్వు నాతో ఉంటావు అన్నాడు. రేపు ఈ దినానికి నువ్వు నాతో ఉంటావు అన్నాడు. ఎంతటితో చాప్టర్ క్లోజ్ అయింది అక్కడికో. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఒక కర్ణపిశాచి పిలిస్తే ఏ దోషము లేనటువంటి సమూయేలు రావడం ఏంటి? సమూయేలు ఛాలెంజ్ చేశాడండి, మీ దగ్గర అక్రమంగా ₹1 అన్న తీసుకున్నాను చెప్పండి అన్నాడు. మరి దేనికి మిమ్మల్ని మీ మీద రాజుకి నియమించాలి? ఎందుకు నియమించాలి? నేను ఏ రోజైనా ₹1 మీ దగ్గర అక్రమంగా తీసుకున్నానంటే ప్రజలందరూ సాక్ష్యం ఇచ్చారు, అయ్యా నీలో ఏ దోషము లేదు, నువ్వు మా దగ్గర ₹1 కూడా తీసుకోలేదు. మరి అలాంటి ఒక ప్రవక్త ఒక కర్ణపిశాచి పిలిస్తే రావడం ఏంటి? దాని అర్థం ఏమిటంటే, మీకు చెప్పాను కదా, ఆ మరణ భయం అనేది అందరిలోనూ ఉంది. ఆ మరణ భయం, ఆ సాతానుడికి అందరూ భయపడిపోయారండి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు మరణమయ్యేంత వరకు కూడా, ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు మరణమయ్యేంత వరకు కూడా అందరూ భయాన్ని కలిగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆ మరణ బలము గలవాడు పంపించాడు, ఆ మరణ బలము గలవాడు పిలిచాడు అక్కడ సమూయేలుని. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే సాతానుడి దగ్గర పాతాళము యొక్క మరణము యొక్క తాళపు చెవులు వాడు కలిగి ఉన్నాడు, వాడు పట్టుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ తాళపు చెవులు వాడు కలిగి ఉన్నాడు కదా, వాడి పేరు కూడా మరణ బలము గలవాడు అని రాయబడి ఉంది. ఇప్పుడు ఈ భయాన్ని తీసివేయాలి. ఏం చేయాలి?
జనులందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు, భీతులుతూ ఉన్నారు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఆయన రక్త మాంసములు కలిగిన దేహము కలిగి వచ్చి ఈ భూమి మీదకు వచ్చి ఆ కల్వరి శిలువలో తన ప్రాణ త్యాగం చేశాడు, తన రక్తాన్ని చిందించాడు. చిందించిన తర్వాత ఆయన తన ఆత్మను అప్పగించుకున్నాడు. అప్పగించుకున్న తర్వాత ఏమైందంటే ఆయన పాతాళములోకి వెళ్ళాడు. ఇప్పుడు ఈ కార్యాలు ఈ చనిపోయిన తర్వాత దగ్గరకు వచ్చాం. ఇప్పుడు మనం ఈ చనిపోయిన తర్వాత ఆయన ఏమి చేశాడో మనం ఒకసారి గమనిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మీకు కొద్దిగా 7 పరిమాణాల గురించి నేను మీకు ఇప్పుడు చెప్తానండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం వెలుగు చూస్తున్నాము, సమయాన్ని చూస్తున్నాము, పదార్థాన్ని చూస్తున్నాము, ఇంటర్నెట్ని వినియోగించుకునేటువంటి స్థితిని, స్థాయిని కలిగి ఉన్నాం. మనము ఈ జీవిస్తున్నటువంటి ఈ వాతావరణం, ప్రైజ్ ది లార్డ్, ఇదంతా కూడా మొదటి ఆకాశము కిందకు వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. మనము జీవిస్తున్న ఈ ప్రాంతాన్ని దీన్ని ఏమంటారంటే మొదటి ఆకాశం అంటారు. ఈ మొదటి ఆకాశములో 4 పరిమాణాలు ఉన్నాయి. మొదటిది వెలుగు, నీకు కనిపిస్తుంది. 2 సమయం, 3 పదార్థం, 4 ఏంటి టెక్నాలజీ, ఈ తరంగాలు, ఈ ఇంటర్నెట్, వీటన్నిటిని కూడా మనం ఉపయోగిస్తున్నాం. యూజింగ్ సమ్ డివైజెస్ టు క్యాచ్ ద వేవ్స్. ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి తరంగాలను బంధించడానికి మనం ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరికరాలను వినియోగిస్తున్నాం. ఈ 4 పరిమాణాలను మనము వినియోగించుకుంటూ చూస్తూ ఉన్నాం. ఇది మొదటి ఆకాశం. అయితే చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనకు పైగా 3 పరిమాణాలు ఉన్నాయి, మనకు కిందగా 3 పరిమాణాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మనకు పైగా 3 ప్రాంతాలు ఉన్నాయి, పరిమాణాలు కాదు. మనమే 4 పరిమాణాలు కలిగినటువంటి దాంట్లో జీవిస్తున్నాం. మనకు పైగా 3 ప్రాంతాలు ఉన్నాయి, మనకు కిందగా 3 ప్రాంతాలు ఉన్నాయి. దీన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మొదటి 4 పరిమాణాలు మనం చూడగలుగుతున్నామని చెప్పాను. మనకు అడుగు భాగంలో 5వ పరిమాణం ఉంది. వింటున్నారా? మనకు అడుగు భాగంలో 5వ పరిమాణం ఉంది. వీడియోలో పడదుగా, ఇక్కడ చూడండి. ఇది 5వ పరిమాణం. 1, 2, 3, 4 ఈ 4 పరిమాణాలు ఇక్కడ ఉన్నాయి. పైకి వెళితే 6వ పరిమాణం ఉంది. 7వ పరిమాణములో దేవుడు ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఈ 5వ పరిమాణము మరలా 3 భాగాలుగా ఉంది. ఈ 5వ పరిమాణం ఏం చెప్పాను? పాతాళం అని చెప్పాను. పాతాళములో 3 భాగాలు ఉన్నాయి. ఒక 3 అరల క్యారేజీలో ఎలాగైతే 3 అరలు ఉన్నాయో అలాగే పాతాళములో కూడా 3 అరలు ఉన్నాయి. మొట్టమొదటిది చెరలో ఉన్న ఆత్మలు. అంటే ఇందా చెప్పుకున్నాం కదా, నోవహు కాలములో వాక్యానికి అవిధేయులైనటువంటి వాళ్ళు చనిపోయి ఇక్కడికి వెళ్ళారు, చెరలో ఉన్న ఆత్మలు అనేటువంటి ప్రాంతంలోకి వెళ్ళారు. తర్వాత సాతానుడి యొక్క దూతలు, ఇక్కడ సాతాను దూతలు, ఇక్కడ అట్టడుగు భాగములో సాతాను సింహాసనం ఉంది. ఇది 5వ పరిమాణం. 6వ పరిమాణం వచ్చి ప్యారడైజ్. ప్రైజ్ ది లార్డ్.
అంటే పాత నిబంధనలో వాక్యము కోసము జీవించి దేవుడు చెప్పిన విధంగా నీతి నియమాలు పాటించి జీవించినటువంటి వాళ్ళు పరదైసు అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ పరదైసుకు పైన దూతలు ఉన్నారు. దూతలకు పైగా దేవుడు ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. మనకు కింద 3, మనకు పైగా 3. మీకు అర్థమైంది అనుకుంటున్నా నేను. మనకు కింద 3 ప్రాంతాలు, మనకు పైగా 3 ప్రాంతాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడు చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఈ 5వ పరిమాణములో ఉన్న చెరలో ఉన్న ఆత్మల దగ్గరకు వెళ్ళాడు. ఆయన చెరలో ఉన్న ఆత్మల దగ్గరకు వెళ్ళి ఆయన వారికి వాక్యమును బోధించాడు. ఎలాగా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన అన్నాడంట, ఎందుకు మీరు అవిధేయులుగా ఉన్నారు? ఎందుకు మీరు నోవహు చెప్పినప్పుడు మీరు నమ్మలేదు? నోవహుకు ముందు హానోకు ఉన్నాడు కదా. ప్రైజ్ ది లార్డ్. హానోకు కూడా నా గురించి సాక్ష్యం ఇచ్చాడు కదా, మీరు ఎందుకు నమ్మలేదు దాన్ని అని చెప్పి తనను తాను అక్కడ రుజువు చేసుకున్నాడంట. ఇదిగో నేను మరణించాను, ఇప్పుడు తిరిగి లేచాను, మీ అందరిని విడిపించడానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పాడంట. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత మళ్ళా ఏం చేశాడంటే పరదైసుకు వెళ్ళాడు. అక్కడ ప్రైజ్ ది లార్డ్. ఈ పరదైస్ అంటే ఏంటో కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. పరలోకం ఏంటి, పరదైసు ఏంటి అనేటువంటి సందేహం చాలా మందికి ఉంటది. ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా, ఇందులో చూస్తున్న వాళ్ళకి కూడా కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలిస్తే మంచిదే, తెలియకపోతే చెప్తాను. పరదైసుకి పాతాళానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, పరదైసు అంటే యేసుక్రీస్తు వారి మరణానికి ముందు భక్తులు ఉన్నారు కదా, వాళ్ళ కోసము దేవుడు ఏర్పాటు చేసిన ఒక తాత్కాలిక నివాస స్థలం. అది ఒక చిన్న సైజు పరలోకం అది. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మరణించాడో ఇక పరదైసు లేదు, అది నూతన లోకం అయిపోయింది. అంటే అది పరలోకం అయిపోయింది. ఇక ఇప్పుడు మనం మరణిస్తే పరలోకం వెళ్తామా, పరదైసు వెళ్తామా అంటే పరదైసు లేదు బాబు, పరలోకానికి వెళతాం మనం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి వెళ్ళాడు. ఒకటి కింద ఒకటి పైన ఉన్నట్టుగా ఉంది చూడండి. ఒకటి కింద ఒకటి పైన. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధులు పరదైసులో ఉంటారు. దీనికి ఆదాము రొమ్ము అని పేరు కలదు. మీకు ఒక కథ తెలుసు కదా, బైబిల్ గ్రంథంలో ధనవంతుడు బీద లాజరు. ధనవంతుడు గొప్ప ఆస్తిపరుడు, ప్రైజ్ ది లార్డ్, గొప్ప సంపదలు కలిగిన వాడు. అతను అనుకుంటున్నాడు ఒకరోజు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నీకే కొదువ లేదు అని చెప్పుకున్నాడు. అయితే ఆయన జీవించినటువంటి కాలంలోనే ఆ ధనవంతుడి భోజన బల్ల మీద నుండి ఎగిరిపడినటువంటి తుంపర్లు ఏరుకుంటూ తిని బ్రతికేటువంటి ఒక ఆయన పేదవాడు ఉన్నాడు. అతను లాజరు, అతని పేరు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒకరోజు ఇద్దరు కూడా చనిపోయారు. ధనవంతుడికి సమాధి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఘనంగా జరిగినాయి. అతను చనిపోయినప్పుడు అతనికి ఊదా రంగు వస్త్రాన్ని చుట్టారు. దాని అర్థం ఏమిటంటే అతడు ఆ ఊదా రంగు వస్త్రము దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే అది రాజరికానికి సాదృశ్యంగా ఉంది. కానీ బీద లాజరు బ్రతికున్న దినాల్లో ఒంటి నిండా గాయాలు కలిగి ఉన్నాడు. ఆ గాయాలను కుక్కలు నాకుతున్నాయి. అంత బీద స్థితిలో ఉన్నాడండి. కానీ చనిపోయిన తర్వాత ఈ బీద లాజరు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? క్రైస్తవుడికి మరణం లేదని మేము చాలాసార్లు చెప్పుకున్నాం. మనం క్రైస్తవుడు ఇక్కడ కళ్ళు మూస్తాడు, వేరొక చోట కళ్ళు తెరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మరణించిన వారిని గురించి మనం దుఃఖించకూడదని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ బీద లాజరు చనిపోయి పరదైసులో కళ్ళు తెరిచాడు. అక్కడ విశ్రాంతి పొందుతున్నాడు, అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. దానికి అబ్రహాము రొమ్ము అని పేరు, అలాగే పరదైసు అని పేరు. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీరు గమనించండి, ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఈ యొక్క చెరలో ఉన్న ఆత్మల దగ్గరకు వెళ్ళాడు, వారికి సువార్తను ప్రకటించాడు, తన గురించి తాను సాక్ష్యం ఇచ్చుకున్నాడు. అలాగనే అదైపోయిన తర్వాత మళ్ళా ఏం చేశాడంటే పరదైసుకు వెళ్ళాడు. పరదైసుకు వెళ్ళాడు. పరదైసుకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసా? వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, పరదైసులో ఉన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పైకి వెళ్ళలేదు, అలాగని కిందకును రాలేదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే పరదైసుకు వెళ్ళాడు. ఆ పరదైసుకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి కార్యం ఏమిటో నీకు ఒకదాన్ని వివరిస్తాను. ప్రైజ్ ది లార్డ్. So the Bible said, శక్తివంతమైన జయశాలి అనేటువంటి వర్తమానంలో ప్రవక్త చెప్తున్న విషయాలు. So the Bible said that he went and preached to the souls that were in prison. చెరలో ఉన్న ఆత్మలకు ఆయన వెళ్ళి సువార్తను ప్రకటించాడని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. వాళ్ళు ఎవరు? ఆ చెరలో ఉన్న ఆత్మలు ఎవరు అంటే, దట్ రిజెక్టెడ్ ద మెసేజ్ ఆఫ్ ఈనాక్ అండ్ ఆఫ్ నోవా. నోవాహు బోధించిన వర్తమానాన్ని, అలాగే హానోకు తెలిపిన వర్తమానాన్ని త్రోసివేసిన వాళ్ళు. ఇందాక మనం చదువుకున్న పేతురు పత్రికలో మనం చదువుకున్నాం కదా, 3వ అధ్యాయంలో వాళ్ళందరూ ఎవరు అంటే అమ్మ వినాలి, ఇంత మంచి సంగతులు చెబుతుంటే నిద్రట్ట వస్తుంది మీకు. హానోకు చెప్పిన వర్తమానము, అలాగే నోవాహు చెప్పిన వర్తమానాన్ని త్రోసివేసిన వాళ్ళు ఈ చెరలో ఉన్నటువంటి ఆత్మలు. అలాగనే he witnessed to them that he was the answer to every prophet's message, the mighty conqueror. ఆయన వెళ్ళి వాళ్ళకి సాక్ష్యం ఇచ్చాడంట. మీ ప్రవక్తలు మీకు ఏ వర్తమానము చెప్పారో ఆ వర్తమానం యొక్క సారాంశం నేనే అని చెప్పాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆ వర్తమానం యొక్క సారాంశం నేనే ఆ శక్తివంతమైన జయశాలిని అని ఆయన తన గురించి తాను చెప్పుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. But they had passed between death and life, the separating line, and there was no hopes for them. వారు మరణము జీవము అనేటువంటి ఈ యొక్క అంచును దాటివేశారు. వారు ఏ రకమైనటువంటి నిరీక్షణను వారు కలిగి లేరు. He went into the regions of the devil, demons. He scattered them. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత దెయ్యాలు ఉండేటువంటి ప్రాంతంలోనికి వెళ్ళాడంట. ఆయన వెళ్ళి ఏం చేశాడో తెలుసా? అక్కడ ఉన్నటువంటి దెయ్యాలను చెదరగొట్టాడంట. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఉన్నటువంటి దెయ్యాలను ఏం చేశాడు? చెదరగొట్టాడంట. అండ్ రైట్ టు ద వెరీ పిట్స్ ఆఫ్ డార్క్ హెల్, ఆ యొక్క పాతాళం యొక్క అగాధము అంచులలోనికి వెళ్ళాడంట ఆయన. హల్లెలూయా. అగాధము అంచులలోనికి వెళ్ళాడంట. ఇప్పటికి కూడా ఉందంట, స్టిల్ ఇన్ ఎగ్జిస్టెన్స్. Though his body was quiet on the cross, ఆ కల్వరి శిలువలో ఆయన దేహం అలాగా నిర్జీవంగా పడి ఉన్నా కూడా he was still the great and mighty conqueror. ప్రవక్త అంటాడు, ఆయన దేహం ఆ కల్వరి శిలువలో వేలాడుతున్నా కూడా ఆయన ఇంకను కూడా ఒక గొప్ప శక్తివంతమైనటువంటి జయశాలిగా ఉన్నాడు అంటున్నాడు. అండ్ ఆఫ్టర్ 1900 years has passed, 1900 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా he is still the mighty conqueror. ఇప్పటికి 2000 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికి కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంటే ఆయన ఇంకను కూడా శక్తివంతమైనటువంటి జయశాలిగా ఉన్నాడు. he will forever be the mighty conqueror. ఆయన ఇక చిరకాలము కూడా శక్తివంతమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి జయశాలిగానే ఉంటాడు. then when he got to the very doors of hell, ఆ పాతాళం యొక్క ద్వారముల దగ్గరకు ఆయన వెళ్ళినప్పుడు, if we could use a little drama here, ఇక్కడ కొంచెం ఒక డ్రామా లాగా ప్రవక్త మనకు వివరిస్తున్నాడు. ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత తలుపుల దగ్గరకు వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, the devil step out and say, ఆ యొక్క ఆ దెయ్యం అంట ఆ ద్వారముల దగ్గరకు వచ్చి అన్నాడంట. ఏమన్నాడంటే దెయ్యము, so I finally got you, ఇప్పుడు నువ్వు నా ప్రాంతంలోకి వచ్చావు, ఇక్కడికి పాతాళంలోకి వచ్చావు, నువ్వు అడుగు పెట్టావు, ఇంకా నేను ఇప్పుడు నిన్ను పట్టుకుంటాను, చివరికి నేను నిన్ను పట్టుకున్నాను అన్నాడంట. అంటే చూడండి, సో యు హ్యావ్ ఫైనల్లీ అరైవ్డ్, చివరికి నువ్వు ఇక్కడికి వచ్చావు. ఎవరు అంటున్నారు ఈ మాట? సాతానుడు అంటాడు, చివరికి నువ్వు ఇక్కడికి వచ్చావు. ప్రైజ్ ది లార్డ్. I tried to destroy that seed all along. I destroyed Abel. ఆ యొక్క దేవుని యొక్క బీజములను నేను శాంతము నాశనం చేయాలని అనుకున్నాను, నేను ఏబేల్ని హతమార్చాను.
ప్రైజ్ ది లార్డ్. ఐ థాట్ ఐ హ్యాడ్ యు. ఏబేలును చంపినప్పుడు నేను నిన్ను కలిగి ఉన్నాను అని అనుకున్నాను. when I destroyed the prophets I thought I had you. నీ ప్రవక్తలను చంపినప్పుడు నిన్ను పట్టుకున్నానని అనుకున్నాను. I was sure when I got John that I got you. బాప్తిస్మం ఇచ్చి యోహానును నేను ఆ శిరచ్ఛేదనం చేసినప్పుడు నేను నిన్ను కలిగి ఉన్నాను అని అనుకున్నాను. బట్ నౌ హియర్ యు ఆర్ అండ్ యు ఆర్ ఇన్ మై కింగ్డమ్. అప్పుడు దెయ్యం అంటున్నాడు, ఇప్పుడు చివరిగా నా రాజ్యంలోకి వచ్చావు, ఇప్పుడు నేను నిన్ను పట్టుకున్నాను. అండ్ యు ఆర్ అండర్ మై డొమైన్. నా రాజ్య పరిపాలన కలిగినటువంటి ప్రాంతములు ఇప్పుడు ఉన్నావు నువ్వు. యు ఆర్ ఇన్ మై పవర్. నా శక్తి కింద నువ్వు ఉన్నావు. ఫర్ యు డైడ్ యాజ్ ఎ సిన్నర్. ఎందుకో తెలుసా? నువ్వు ఆ కల్వరి శిలువలో పాపిగానే మరణించావు. ఇప్పుడు నువ్వు నా రాజ్యంలోకి వచ్చావు, నా శక్తి కింద ఉన్నావు, నా రాజ్య ప్రాంతంలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా అని సాతానుడు చెప్తూ ఉంటే స్పందనకు మరి ప్రతిస్పందన గట్టిగా ఇవ్వాలి కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, అంటే ఇప్పుడు కాదులేండి, సినిమాలో అక్కడ ప్రతి నాయకుడు విలను డైలాగ్ చెబుతాడు. అందరూ ఆహా ఓహో అంటారు, కానీ ఈ విలను చెప్పిన తర్వాత కథానాయకుడు చెబుతాడు అసలైంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన కథానాయకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, సాటన్, ఐ యామ్ ద వర్జిన్ బోర్న్ సన్ ఆఫ్ గాడ్. సాతానా, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? నేనేమన్నా తల్లిదండ్రుల శారీరక సంబంధం వలన లోకానికి వచ్చిన వాడిని అనుకుంటున్నావా? నేను నిశ్చయముగా ఒక కన్య ద్వారా వచ్చిన దేవుని కుమారుణ్ణి. ప్రైజ్ ది లార్డ్. మై బ్లడ్ ఇస్ స్టిల్ వెడ్ ఆన్ ద క్రాస్. నా యొక్క రక్తము ఇంకా కల్వరి సిలువలో ఆరిపోకుండా అలాగనే ఉంది. ఐ హావ్ మెట్ ఎవ్రీ జస్ట్ రిక్వైర్మెంట్ ఫర్ ఆడమ్స్ ఫాలెన్ రేస్. ఆదాము వలన, ఆదాము జాతి పడిపోవటం వలన మరి పాపం వచ్చింది. ఆ పాపానికి చెల్లించాల్సినటువంటి ప్రతి ఒక్క మూల్యాన్ని నేను ఈ రోజున చెల్లించాను. And I have come down here to conquer and to take over. ఇప్పుడు నేను కిందకి ఎందుకు వచ్చానో తెలుసా? నీ రాజ్యానికి, నీ చేతుల్లో చెక్కబడటానికి అనుకుంటున్నావా? కానీ కాదు, దీనిని కూడా నా ఆధీనంలోనికి తీసుకోవడానికి వచ్చాను నేను. ప్రైజ్ ది లార్డ్. నేను జయించాను, ఇక్కడికి నేను జయించడానికి వచ్చాను, దీన్ని నా ఆధీనంలోనికి తీసుకోవడానికి వచ్చాను. ఆమేన్. హల్లెలూయా. రీచ్ టు ద డెవిల్. చేయి వేసి సాతాను దగ్గరికి grabbed the keys of death and hell. వాడు మానవులు పాపం చేసినప్పుడు ఆ తాళాలను తీసుకొని ఇక్కడ తగిలించుకున్నాడంట. ఇస్ ది లార్డ్. నడుము దగ్గర తగిలించుకున్నాడట, బెల్ట్కో దేనికో ఈ అని చెప్పి చేతులు చాచి వాడి దగ్గర ఉన్నటువంటి ఆ మరణము యొక్కయు ఆ పాతాళం యొక్క తాళపు చెవులు బలంగా లాక్కున్నాడు. గ్రాబ్డ్ అని చెప్తున్నాడు ప్రవక్త. గ్రాబ్డ్ అంటే ఏంటో తెలుసా? ఒకటి చేతిలో ఉన్నదాన్ని బలవంతంగా లాక్కోవడం. బలవంతంగా లాక్కోవటం అనేది దేన్ని చూపిస్తుంది? అక్కడ నేను బలవంతుడిని చూపిస్తుంది. నేనురా బలం కలిగినోడిని అని చూపిస్తుంది అక్కడ. ఇప్పుడు దాకా నువ్వు కథానాయకుడు, నువ్వు ఎర్రవీగావు, నా ప్రవక్తలను పట్టుకొని నన్ను పట్టుకున్నాను అనుకున్నావు, నా కుమారుల్ని హింసించావు, నా కుమారులు నిన్ను చూస్తే భయపడేటువంటి స్థితిలోనికి నువ్వు తీసుకొచ్చావు. కానీ ఇక నీ ఆటలు సాగవు. ఆ తాళపు చెవులను బలవంతంగా లాక్కున్నాడండి. అండ్ హంగ్ దెమ్ ఆన్ హిజ్ ఓన్ సైడ్. ఆయన తీసుకొని ఏం చేశాడో తెలుసా? ఆయన పక్కన తగిలించుకున్నాడంట. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పక్కన తగిలించుకున్నాడు. అండ్ కిక్డ్ హిమ్. ఏం చేశాడు చెబితే మామూలుగా ఉండదు. ఇక్కడ లాగి పెట్టి కాలుతో తిన్నాడంట వాడిని. ఎవరో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని కేవలం గొర్రె పిల్లగా చూస్తే కాదు. ఎవరు ఆయన? యూదా గోత్రపు సింహం ఆయన. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఆ తాళాలు బ్లాక్ కొని పక్కన తగిలించుకొని ఎగిరి కాలుతో ఒకటి తంతే ఈ పాతాళం అడుగు భాగంలో పోయి పడ్డాడంట వాడు. ప్రైజ్ ది లార్డ్. వేర్ హీ బిలాంగ్స్. వాడి స్థానం ఏంటో వాడికి చూపించాడంట అక్కడ. అదిరా నేను నీకు ఏర్పాటు చేసిన స్థాయి అది. నువ్వు అక్కడికి చెందినవాడివి, నా పిల్లల మీద అధికారం చేద్దామని చూస్తావా అని ఎగ్గిరి కాలుతో తిన్నాడంట.
స్టిల్ ద మైటీ కాన్కరర్, ఆయన ఇప్పటికి కూడా అదే రకమైన పరాక్రమము కలిగిన జయశాలి వలె ఉన్నాడు అనే ప్రవక్త చెప్తున్నాడండి. He started back to the earth, triumph over death and hell, to win the victory over the grave. ఆయన ఈ మరణము మీదను, ఈ పాతాళము మీదను, ఈ యొక్క సమాధుల మీదను తన విజయాన్ని సాధించాడండి. బట్ యాజ్ హీ వెంట్ అప్ అలాంగ్ ద గ్రేట్ పాత్స్, తర్వాత ఇక్కడ నుంచి పైకి వచ్చాడు. పైనుంచి ఆ మార్గము గుండా పైకి వెళుతూ ఏం చేశాడో చూద్దాం. పైకి వెళుతూ ఉంటే, ఆ గొప్ప మార్గములో పైకి వెళుతూ ఉంటే, ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పాలి. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఉన్న వీళ్ళందరినీ చెదరగొట్టాడు. వీళ్ళ దగ్గర ఉన్న మరణము పాతాళం యొక్క తాళపు చెవులు తీసుకున్నాడు. అక్కడ ఉన్న సాతాను దూతలను చెదరగొట్టాడు. ఇక చిన్నగా పైకి వచ్చాడు. పైన కూడా తన విజయాన్ని కనపరిచాడు. అక్కడ ఏంటి, నేను మరణాన్ని, నా సమాధులను ఆపలేకపోయాయి, మరణము నన్ను ఆపలేకపోయింది, పాతాళము మీద నేను విజయాన్ని సాధించానని మరలా భూమి పొరల్లోకి వచ్చి ఆ విధంగా పైకి ఆ గొప్ప మార్గంలోకి పరదైసు వరకు వెళ్ళాడండి ఆయన. పరదైసుకు వరకు. మీకు సంతోషంగా లేదా? ఈ వాక్యం మీకు సంతోషాన్ని కలుగజేయట్లేదా? ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. పైకి వెళ్తూ ఉంటే he heard some hymns being sung, అక్కడ కొన్ని ఆరాధన కీర్తనలు వినపడుతున్నాయంట ఆయన పైకి వెళ్తూ ఉంటే. అక్కడ వెళ్తూ ఉంటే ఏం జరిగింది చూడండి అక్కడ. అండ్ he knew he was coming near the gates of paradise. ఆయన పైకి అలా వెళ్తూ ఉంటే అక్కడ ఆ పరదైసు యొక్క గుమ్మముల దగ్గరకు వచ్చాడంట ఆయన. ఆ పరదైసు గుమ్మముల దగ్గరకు వచ్చాడంట. రాగానే వేర్ those who heeded the message of Noah, those who heeded the message of the prophets were waiting. ఇక్కడ ఈ గుమ్మముల దగ్గరకు వచ్చి చూస్తే ఆ పరదైసు లోపల నోవాహు వార్త విని రక్షించబడిన వారు, అలాగా దేవుని యొక్క ప్రవక్తల యొక్క వర్తమానాలను విని రక్షించబడిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారంట. వాళ్ళు ఎదురు చూస్తున్నారని, వాళ్ళు ఇక్కడ బంధించబడ్డారు. ఎందుకంటే వాళ్ళు పైకి కిందకి వెళ్ళడానికి లేదు, వాళ్ళు ఈ మధ్యలోనే ఉన్నారు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చూడండి చాలా బాగుందండి ఈ విషయాలన్నీ కూడా. ఇక్కడ చూడండి ముందు బికాస్ దే కుడ్ నాట్ గో, ప్రవక్త అంటున్నాడు వాళ్ళు పైకి వెళ్ళలేకుండా ఉన్నారు, ఇక్కడే ఆగిపోయారు వాళ్ళు. ఇది తాత్కాలికమైన పరదైసు, ఇక్కడ వాళ్ళు నిలిచిపోయారు, పైకి వెళ్ళలేకుండా ఉన్నారు. దేర్ వాజ్ ఏ మిస్ట్ of sin over the earth, and the blood of bulls and calves and sheep could not atone for the human. ఈ భూమి మీద ఇంకను పాపము అనేటువంటి మంచు ఆవరించి ఉంది. ఇక్కడ ఈ భూమి మీద పశువుల, మేకల, కోడెల యొక్క రక్తము వధించబడతా ఉంది. కానీ ఆ యొక్క రక్తము ద్వారా మనిషిలో ఉన్నటువంటి పాపమునకు అది ప్రాయశ్చిత్తము కలుగజేయట్లేదు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. దే కుడ్ నాట్ అసెండ్ అప్. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పాత నిబంధన పరిశుద్ధులు వాళ్ళు పశువుల రక్తము కింద ఉన్నారు కనుక వారు పైకి వెళ్ళలేకుండా ఉన్నారు. ఇప్పుడు చూడండి ఏం చేశాడు అక్కడ ఆయన. therefore they were kept in a place called paradise. వాళ్ళు పశువు రక్తం కింద ఉన్నారు కానీ నీతిగా ఉన్నారు, దేవుని మాట కింద ఉన్నారు కనుకనే వారు తాత్కాలికమైనటువంటి పరలోకం అనబడినటువంటి పరదైసులో వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ చూడండి. they could not ascend up, only he that come down. మరి ఆయనే, వాళ్ళు పైకి వెళ్ళలేకుండా ఉన్నారు, ఆయనకి ఎందుకు వచ్చాడు వాళ్ళ దగ్గరికి? మీకు అర్థమవుతుందా? ఇక్కడ చూడండి ఏం జరిగిందో. and he walks to the door. పరదైసు గుమ్మముల దగ్గరికి వెళ్ళాడు, ద్వారముల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? అండ్ హీ నాక్స్ లైట్లీ అట్ ద డోర్. ఆ తలుపులను ఇలా కొట్టాడంట. దేని తలుపులను కొట్టాడు? పరదైసు తలుపులను. ఇంతకు ముందేమో పాతాళానికి వెళ్ళాడు, తలుపు కొట్టాడు, బయటకు వచ్చాడు, నిన్ను పట్టుకున్నా అన్నాడు, ఎగిరి తిన్నాడు. దేవుడికి ఒక లెక్క ఏంటి? ఒక అమెరికన్ చెప్తున్నాడండి, మనకంటే పెద్ద పెద్ద రోగాలను చూసి మనం బెంబేలు ఎత్తిపోతామంట. క్యాన్సర్ గురించి చెప్తూ అమెరికన్ చెప్తున్నాడు, క్యాన్సర్ మనకు ఒక పెద్ద జబ్బులా కనిపిస్తుంది కానీ దేవుడు అంట క్యాన్సర్ని మనం అన్నం తినేటప్పుడు ఏగొచ్చి చాలితే అట దోల్తాడంట ఆయన. ఇప్పుడు దేవుడు చూడండి పరదైసు దగ్గరకు వచ్చాడు, ఆ ద్వారం దగ్గరకు వచ్చి తలుపు ఇట్లా తంతున్నాడు. ఫాదర్ అబ్రహాం ఓపెన్స్ అప్ ద డోర్. ఇప్పుడు అబ్రహాము ఆ పరదైసు తలుపులు ఇలా తెరిచి బయటకు వచ్చాడంట. అండ్ హీ స్టూడ్ స్పెల్ బౌండ్. మాట లేకుండా పడిపోయాడంట ఆయన చూసి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారిని ఆ పరదైసు ద్వారముల దగ్గర చూసి అబ్రహాం ఇప్పుడు మాట లేకుండా పడిపోయాడు. స్పెల్ బౌండ్ అంటే ఏంటో తెలుసా? అవాక్కయి ఆశ్చర్యపోయి సడన్ గా మాట లేకుండా ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత ఏం జరిగిందో, అండ్ హీ సెడ్, శారా
కమ్ హియర్ జస్ట్ ఏ మూమెంట్. అబ్రహాం అన్నాడంట, శారా కొద్ది నిమిషాలు ఇక్కడికి వస్తావా నా దగ్గరికి అన్నాడంట. అంటే ఆయనతో పాటు శారా కూడా ఉంది పరదేశంలో. శారా చూడండి ఇప్పుడు ఏం చేస్తుందో. ఈజంట్ దట్ ద సేమ్ వన్ దట్ యు బేక్డ్ ద కేక్స్ ఫర్. వచ్చి చూడు ఎవరు వచ్చారో. మరి ఒక దినాన మనము మమ్రే అనే ప్రాంతంలో సింధూర వనం అనబడినదా దాని దగ్గర ఉన్నప్పుడు, అక్కడ ఆ చెట్టు దగ్గర నేను ఆ గుడారం దగ్గర కూర్చున్నప్పుడు ఒక ఆయనను నేను ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన కోసము నువ్వు రొట్టెలు చేసి ఇచ్చావే, ఆయన ఈయనవలే లేడు. ఈయనకే కదా నువ్వు రొట్టెలు పిసికి చేసింది అని అడిగాడంట. హల్లెలూయా. Isn't that the one that sat under the oak tree that day? ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ బదరి వృక్షం కింద కూర్చున్నటువంటి ఆయన ఈయనే కాదు. Sarah said, that is the one that had his back turned to the tent and he perceived my thought when I laughed at what he said. అప్పుడు శారా అంటుంది, అవునయ్యా ఈయనే ఆయన, నేను వెనక గుడారంలో ఉండి నవ్వినప్పుడు ఈయనే నా యొక్క ఆలోచనలు చదివాడు, ఎందుకు నవ్వావని అడిగాడు, అది ఈయనే అని చెప్పి శారా చెప్పింది. ఇక తర్వాత చూడండి ఏం జరిగిందో. he said, children, I have come to take you now. ఇప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారంట, పిల్లలారా. చూసారా ఏమని మాట్లాడుతున్నాడు ప్రభు అక్కడ? పిల్లలారా, పిల్లలారా, నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. అండ్ ఐ కాంకర్డ్ దట్ హారిబుల్ థింగ్ కాల్డ్ సిన్. ఆ భయంకరమని మీరు భావించిన ఆ పాపాన్ని నేను ఈ రోజున జయించాను. మానవాళిలో ఏ పురుషుడు చేయలేనటువంటి పనిని నేను చేశాను, ఆ పాపమును నేను జయించాను. And just then right over behind his shoulder, Abraham's shoulder, and standing, and Sarah standing looking, I can see another head moving up, and it was perhaps an elderly like man, and he looked over the shoulder of Abraham, and he too stood spellbound. అబ్రహాం ఎలా నుంచొని మాట్లాడుతుంటే అబ్రహాము భుజం మీద నుండి శారా ఎలా చూస్తుందంట. అయితే వెనకాల నుండి ఇంకొక వృద్ధాప్యములు ఉన్నటువంటి ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడంట. కళ్ళు ఈ యొక్క అక్కడ ఏంటంటే ఆ ముసలాయన నడుచుకుంటూ వస్తున్నాడంట. ఆయన కూడా ఎలా చూసి ఆశ్చర్యపోయాడంట. ఆయన ఎవరో తెలుసా? ఇట్ వాజ్ ద ప్రాఫెట్ డానియల్. ప్రవక్త అయినటువంటి దానియేలు కూడా వచ్చి ఆ సంఘటనను చూసి ఆశ్చర్యపోయి మాట లేకుండా ఉన్నాడంట ఆయన. He said, that's that stone that I saw cut out of the mountain without hands that would destroy the kingdoms of the world. దానియేలు ఆయన్ని చూసి మాట లేకుండా పడి ఉండి దానియేలు ఇప్పుడు చెప్తున్నాడంట, ఇదిగో ఆ రోజున నేను ఒక రాయిని చూశాను, అది ఒక పర్వతములో నుంచి తొలిపించబడింది, ఏ చేతి సహాయము లేకుండా ఆ చెయ్యి తొలిపించబడింది. ఈ రాయి ఏం చేసిందో తెలుసా? భూరాజ్యములన్నిటిని కూడా తుత్తునీయులుగా చేసింది. ఆ రాయి కింద భూరాజ్యములేది కూడా నిలవలేదు. ఆ రాయి అయ్యేనా అని చెప్పాడు దానియేలు. నేను చూసిన రాయి ఏనే అని దానియేలు చెప్పాడు. చెప్పిన తర్వాత చూడండి, సమ్వన్ కమ్ రన్నింగ్, ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నారంటే వెనకాల వచ్చి. హూ వాజ్ ఇట్? ఎవరైనా? ఇట్ వాజ్ ద ప్రాఫెట్ ఎజెకియేల్. ఆయన ఎవరో కాదు, పరిగెత్తుకుంటూ వస్తుంది. యెహెజ్కేలు పరిగెత్తుకుంటూ వస్తున్నాడంట. ఒక మాట చెప్పాలనుంది నాకు. ఇవాళ ఈ సమయంలో ఇక్కడ కూర్చున్న మనము ధన్యులమండి. ఖచ్చితంగా చెప్పగలను నేను. ఐ నో, నాకు అర్థమవుతుంది ఈ సంగతులు దేవుడు మనము వినేలాగా చేశాడు. మనము అధికులమని కాదు, కానీ మన పట్ల దేవుడు తన ప్రేమను కలిగి ఉన్నాడని ఈ కార్యాలన్నీ కూడా వెల్లడిపరుస్తున్నాయి. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదులే, కానీ ఐఎమ్ ఫీలింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ హియర్. దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉన్నదని నేను అనుభూతి చెందుతున్నాను. ఇక్కడ చూడండి, he looked over the shoulder of the prophet and he said, as he stood spellbound, there is the wheel in the middle of the wheel that I saw turning way in the middle of the air. యెహెజ్కేలు వచ్చి చూసి మాట లేకుండా పడిపోయి యెహెజ్కేలు అన్నాడంట, ఇదిగో ఒక చక్రము గాలిలో తిరుగులాడుతూ ఉంది, ఈ చక్రము ఏనే అన్నాడంట. నేను చూసిన ఆ చక్రము ఏనే అన్నాడంట. తర్వాత చూడండి ఏం జరుగుతుందో. Each one had seen him in the form that they preached of him in. ప్రతి ప్రవక్త వచ్చాడండి.
వారు చూసిన విధానాన్ని వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు బోధించారు. అంటే ఇంక వరుస పెట్టి వస్తే యాకోబు ఏం చూశాడు? నిచ్చెన చూశాడు. ఆ నిచ్చెన ఈయనే కదూ. ఇంకొక ప్రవక్త వచ్చాడు, నేను చూసిన తల వెంట్రుకలు తెల్లగా గొర్రె బొచ్చు వంటి ఉన్నిని పోలినవై ఉన్నవి, ఆయన ఈయనే అని రకరకాల ప్రవక్తలు వచ్చి వారు చూసిన విధానంలో ఆయన గురించి వర్ణించారు. ఆయన ఈయనే అని చెప్పుకుంటూ వచ్చారు. ఓ వాట్ విల్ ఇట్ బి వెన్ వి సీ హిమ్ యాజ్ ద రోజ్ ఆఫ్ షారోన్, యాజ్ ద లిలీ ఆఫ్ వ్యాలీ, యాజ్ ద ఫైరెస్ట్ ఆఫ్ 10,000s టు మై సోల్. What he will be, Alpha and Omega, the beginning and the end, the root and offspring of David, the bright and the morning star. మరి మనము ఆయన్ని చూసినప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఆ షారోను పుష్పమును చూసినప్పుడు, ఆ లోయ పద్మములను చూసినప్పుడు, 10,000లో అతి సుందరుని చూసినప్పుడు మనం ఎలా ఉంటుంది ఆ పరిస్థితి ఒకసారి ఊహించండి. వాళ్ళందరూ చూసినప్పుడు వారికి సంతోషం కలిగితే, మరి ఆ షారోను రోజాను చూసినప్పుడు, ఆ లోయ పద్మమును మనం చూసినప్పుడు, ఆ 10,000లో అతి సుందరుని చూసినప్పుడు, ఆ ఆల్ఫా ఒమేగాను చూసినప్పుడు, ఆ ఆది అంతమును చూసినప్పుడు, దావీదు యొక్క వేరును చిగురును చూసినప్పుడు, ఆ తేజో నక్షత్రమును, ఆ ఉదయ నక్షత్రమును మనం చూసినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? అండ్ యాజ్ దే వెంట్ అవుట్, ఆయన బయటికి వెళ్ళినప్పుడు, హీ కాన్కర్డ్ ద గ్రేవ్, ఆయన పాతాళమును జయించాడు. అండ్ దేర్ వాజ్ ఎ గ్రేట్ మిస్ట్ హ్యాంగింగ్ ఓవర్ ద ఎర్త్ యెట్, ఇంకను కూడా ఆ పాపం అనేటువంటి ఆ పలసటి ఆ పొగ మంచు వలె ఆ పాపము భూమిని ఆవరించి ఉందండి. సో హీ హ్యాడ్ టు కాన్కర్ ద మిస్ట్ ఆఫ్ సిన్, the mist of stench of the sins of the people, and with his own blood, his vested dipped in blood, he conquered the atmospheres above. Blessed be his holy name. ఇంకా ఆయన ఏం చేశాడంటే ఆ రక్తములో ముంచబడినటువంటి ఆ వస్త్రం ఉన్నది, ప్రైజ్ ది లార్డ్, ఆయన తన జనుల మీదకి వచ్చి తన జనుల మీద పనిచేస్తున్న ఆ పాపపు ఆ వాతావరణాన్ని కూడా దేవుడు ఏం చేశాడంటే తొలగించాడు. ఆయన పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. He cut the fogs of hell from place to place. ప్రతి ప్రాంతము నుంచి ప్రాంతములో ఉన్నటువంటి ఆ పాతాళము ఆ పొగను ఏం చేశాడంటే దేవుడు తుడిచిపెట్టుకుంటూ వెళ్ళాడు, కత్తిరించుకుంటూ వెళ్తున్నాడు. Until he cut a hole through the sky that Adam's lost. Children could pray through to the victory. ఎంతవరకు ఆయన శుభ్రం చేశాడంటే ఆకాశాన్ని, ఆదాము చేసినప్పుడంట ఆ పాపము అనే పొర ఈ ఆకాశం మొత్తాన్ని కూడా నింపుకుందంట. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మరణించాడో, ఆయన ప్రతి స్థలములో అడ్డుగా ఉన్న ఆ పాపపు పొరను ఏం చేశాడంటే కత్తిరించుకుంటూ వెళ్ళాడంట. ఎంతలా ఆయన కత్తిరించాడంటే, మనము ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆ జయశాలి దగ్గరకు వెళ్ళేదాకా ఆ మార్గం అంతటిని కూడా ఆ పాప పొరను ఆయన కత్తిరించుకుంటూ వెళ్ళాడంటండి. He conquered the atmospheres. ఆయన భూమి మీద ఉన్న వాతావరణాలను జయించాడు. He conquered sin, పాపమును జయించాడు. He conquered death, ఆయన మరణాన్ని జయించాడు. He conquered hell, ఆయన పాతాళమును కూడా జయించాడు. He rose triumphantly, విజయ బేరితో ఆయన తిరిగి లేచాడు. విజయ బేరితో ఆయన తిరిగి లేచాడు. Praise the Lord. On beyond the moon and stars, చంద్రుడికి పైగా నక్షత్రములకు పైగా, he went with the Old Testament saints, అన్నిటికంటే పైగా పాత నిబంధన పరిశుద్ధులతోటి పైకి వెళ్ళాడండి ఆయన. Praise the Lord. Oh, what a victorious march that must have been with the real conqueror. ఆ శక్తి కలిగినటువంటి జయశాలితోటి ఆ యొక్క పాత నిబంధన పరిశుద్ధులందరూ కూడా కవాతు చేసుకుంటూ విజయోత్సవముతో అందరూ వరుస పెట్టి అక్కడ కవాతు చేస్తా ఉన్నారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ చూడండి ఏం జరిగిందో. ఆఫ్టర్ వైల్ దే కమ్ ఇన్ సైట్ ఆఫ్ దట్ గ్లోరియస్ సిటీ. ఆ యొక్క మహిమైశ్వర్యము కలిగినటువంటి ఆ పట్టణమును సమీపిస్తూ ఉండగా అబ్రహాము శారాతో చెప్తున్నాడట, కమ్ హియర్ హనీ, నా ప్రియమైన దానా ఇక్కడికి రా అనగానే ఆమె ఇస్సాకును తీసుకొని వచ్చిందంట. ఆ తర్వాత ఇస్సాకు వెంట యాకోబు వచ్చాడంట, యాకోబు వెంట యోసేపు కూడా వచ్చాడంట. అండ్ హీ సెడ్, దట్స్ ద సిటీ దట్ డాడీ సా, హూస్ బిల్డర్ అండ్ మేకర్ ఈస్ గాడ్. అక్కడికి వచ్చి అక్కడ ఆ యోసేపు అంటున్నాడంట, అదిగో అమ్మా దేవుడు నిర్మాణకుడు, దేవుడు దేనికి నిర్మాణకుడు అయి ఉన్నాడో, దేవుడు మరి దేవునికి సృష్టికర్త అయి ఉన్నాడో
ఆ యొక్క పట్టణాన్ని నా తండ్రి గారు చూశారు కదా. ఐ వాక్డ్ అబౌట్ ఆన్ ద ఎర్త్ లుకింగ్ ఫర్ ఎ సిటీ టు హోమ్ హూస్ బిల్డర్ అండ్ మేకర్ వాస్ గాడ్. అప్పుడు అబ్రహాం అన్నాడంట, నేను ఈ ప్రపంచం అంతా తిరిగాను, దేవుడు నిర్మిస్తున్నటువంటి ఆ పట్టణం కోసం నేను సంచారం చేశాను అన్నాడు. అండ్ నౌ ఐ యామ్ కమింగ్ నియర్ ద గేట్స్ ఆల్దో ద గ్రేట్ మెన్ దే కుడ్ నాట్ కాన్కర్ ఇట్. గొప్ప గొప్ప వాళ్ళు, గొప్ప గొప్ప జీవితాలు జీవించిన వారు కూడా ఈ తలుపులను జయించలేకపోయారండి. ఆ పాపమును జయించలేకపోయారు. ఇప్పుడు ఆ ద్వారముల దగ్గరకు రాగానే ఏం జరిగిందో చూడండి. అక్కడ ఏం జరిగిందో చూడండి. ఇట్స్ టేకెన్ వన్ టు కమ్ డౌన్ టు డూ ద కాన్కరింగ్. ఆ పాపమును జయించడానికి ఒక వ్యక్తి దిగి రావాల్సి వచ్చింది, ఒక ఆయన దిగి రావాల్సి వచ్చింది. దో అబ్రహాం కాన్కర్డ్ డిఫికల్ట్స్. అబ్రహాము చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు, అయినప్పటికీ కూడా పాపమును జయించలేకపోయాడు. ఐజాక్ అండ్ జేకబ్, ద జోసెఫ్, ఇస్సాకును తీసుకున్న, యాకోబును తీసుకున్న, యోసేపును తీసుకున్న, వీళ్ళందరి జీవితాల కష్టాలను ఎదుర్కొన్నారు, కానీ పాపమును మాత్రం జయించే శక్తిని వాళ్ళు కలిగి లేరు. బట్ దేర్ వాజ్ ఓన్లీ వన్ హూ కుడ్ కాన్కర్ సిన్. కానీ ఆ పాపమును జయించగలిగినటువంటి వాడు ఒక్కడనే ఉన్నాడు. ఆయన ఎవరంటే ప్రవక్త అంటున్నాడు, దట్ వాజ్ హిమ్. నిశ్చయముగా ఆయననే, ద లార్డ్ జీసస్, ప్రభు అయినటువంటి యేసు వారు మాత్రమే ఆ పాపమును జయించగలడు. And as they seen the light from the inside the city, the great pearly gates is shining. ఆ ద్వారముల దగ్గరకు వస్తూ ఉంటే లోపల ఉన్నటువంటి వెలుగు వెలుగుతూ ఉందంట. అక్కడ ఉన్నటువంటి ముత్యములతో అలంకరించబడినటువంటి ఆ ద్వారములు మెరుస్తూ ఉన్నాయంట. యేసువారు ముందు వరుసలో ఉన్నాడంట, ముందు వరుసలో ఉండి ముందుకు నడుస్తూ ఉన్నాడంట. అక్కడ దేవదూతలు ఏం చేసినట్టే, అండ్ ఏంజల్స్ బిగిన్ టు అసెండ్ టు ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్స్. ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆ పట్టణములో ఉన్నటువంటి ఆ గుమ్మముల పైగా దేవదూతలు సంచారం చేస్తూ ఉన్నాయంట. అక్కడికి వెళ్ళగానే ఆ ద్వారములు తెరవబడినాయంట. Praise the Lord. He played and he placed at the gate the old rugged cross, that every man or woman ever comes into the gate will have to bow before the cross and recognize him as the mighty conqueror. ఎవరైనా సరే ఆ పట్టణములోకి రావాలంటే అక్కడ దేవుడంట ఆ సిలువను, అక్కడ ఆ పాత సిలువను, ఆ యొక్క ఏమంటారంటే ఆ బలమైనటువంటి ఆ సిలువను అక్కడ ఉంచాడంట. ఎవరైనాను కూడా ఆ నూతన పట్టణంలోకి వెళ్ళాలంటే ఆ సిలువకు సాగిలపడాలంట. ఆయన పరాక్రమము కలిగినటువంటి జయశాలని వాళ్ళు అంగీకరిస్తేనే ఆ పట్టణంలోకి అనుమతి అంట. Praise the Lord. And as the angels 10,000 times 10,000s of 10,000 screamed and shouted and praised the Lord. ఇక అక్కడికి వెళ్ళగానే కోటాను కోట్ల దేవదూతలు వచ్చి ఆయన్ని ఏం చేస్తున్నారంటే ఆయన స్తుతించటం, పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఆయన్ని మహిమపరుస్తూ ఉన్నాయంట. ఏమనంటే, as this great mighty warrior he led captive and give gifts unto man. ఆయన చరణుగా పట్టుకొని వచ్చి మనుషులకు బహుమానాలను ఇచ్చాడు ఆయన. Praise the Lord. హల్లెలూయా. ఆ తర్వాత ఆ యొక్క దేవదూతలు ఆయన్ని స్తుతించడం ప్రారంభించాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క ఊరేగింపు ఆ వీధుల నిండా సాగిందండి. ఆయన పాపములను జయించాడు, ఆ లోకానికి చెందినటువంటి పాపములను జయించాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ఏం చేశాడో తెలుసా? ఆ యొక్క సింహాసనం వరకు వెళ్ళాడంట, తండ్రి సింహాసనం దగ్గరకు వెళ్ళాడంట. వెళ్ళి చూడండి, he fell to his knees and he said, Father, I have finished that work that you gave me to do. యేసుక్రీస్తు వారు సింహాసనం దగ్గరకు వచ్చి ఆయన సాగిలపడి ఆయన అన్నాడంట, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని నేను ముగించాను. I have paid the debt for sin. ఆ పాపమునకు నేను మూల్యమును చెల్లించాను. I have the keys of both death and hell. ఆ మరణము యొక్కయు పాతాళము యొక్క తాళపు చెవులు నేను ఇప్పుడు కలిగి ఉన్నాను అన్నాడంట. తండ్రికి చూపించాడంట ఆయన. Praise the Lord. And your enemy is defeated. నీవు కలిగి ఉన్న శత్రువు ఓడిపోయాడు. Praise the Lord. And these are those who waited patiently for this hour. ఈ గడియ కోసం ఇదిగో వీళ్ళందరూ ఎదురు చూశారు, వాళ్ళందరూ ఇప్పుడు నా వెనకే వచ్చారు అని చెప్తున్నాడు. And I can see the Father as he said, climb up here on my throne, my son. అప్పుడు ఆ సింహాసనం మీద కూర్చున్న తండ్రి చెప్పాడంట యేసు వారితోటి, నా కుమారుడా ఇంకా ఎందుకు నువ్వు అక్కడే ఉన్నావు? నువ్వు జయించావు పాపాన్ని, నువ్వు మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు నీ ఆధీనంలోకి తెచ్చుకున్నావు, ఇంకా ఎందుకు నువ్వు అక్కడే నిలబడి ఉన్నావు? రా నా సింహాసనం మీద కానీ తండ్రి పిలిచాడంట. Praise the Lord. And sit here until I make every enemy your footstool. నువ్వు వచ్చి సింహాసనం మీద కూర్చో,
నీ శత్రువులందరినీ కూడా నీ పాదపీఠముగా నేను ఉంచబోతున్నాను అన్నాడంట తండ్రి అయిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేర్ హి సెట్స్ ఇంకా ద మైటీ కాన్కరర్, ఆ యొక్క సింహాసనం మీద శక్తివంతమైనటువంటి జయశాలిగా ఆయన కూర్చొని ఉన్నాడు. ట్రస్టింగ్ ఇన్ హిస్ వర్డ్, బిలీవింగ్ ఎవ్రీథింగ్ హి సేస్, ట్రస్టింగ్ హిమ్ as my all, as my breath, as my love, as my life, as all that I have. ఇక మనం ఏం చేయాలా? ఆయన వాక్యములో నమ్మకం ఉంచాలా. ఆయన చెప్పిన దాన్ని ప్రతి దాన్ని కూడా విశ్వసించాలి. నా సమస్తములో సమస్తము ఆయనే అని మనం నమ్మాలి. నా ఊపిరి ఆయనే అని మనం నమ్మాలి. మన జీవితము ఆయన కోసమే అని నమ్మాలి. మనకు కలిగి ఉన్న సమస్తము ఆయనదే అని మనము విశ్వసించాలండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సమస్తము ఎవరి ఆధీనంలోనికి వచ్చినాయంటే మన ప్రభు అయిపోయినాయి. సమస్త అధికారము ఆయనదైపోయింది. ఈ ప్రపంచం అంతా కూడా ఆయన చేతిలోనికి వచ్చింది. హల్లెలూయా. మీకు సంతోషంగా ఉందా? ఆయన మరణించి ఆయన చేసిన కార్యాలు చూసారా? ఎన్ని చేశాడో ఆయన. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆయన జయించాడు. ఆయన జయించి మనకు ఒక భరోసాను కలుగజేశాడు. ప్రైజ్ ది లార్డ్. మనకి ఇప్పుడు ఒక భరోసా ఉంది. మనం చనిపోయినా, ఈ శారీరకంగా చనిపోయినా మనకు ఒక నిరీక్షణ కలదు. మనకు ఒక దేహం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మనకు దేహం ఎదురు చూస్తా ఉంది మన కోసం. మనం ఇక్కడ మరణించవచ్చు, కానీ మనం మరణించిన తర్వాత మన యొక్క ఆత్మ వెళ్ళి మహిమ దేహంలో నివాసం చేస్తుంది. అక్కడ నిత్యము సజీవులమై ఉంటాం మనం దేవుని యొక్క సన్నిధిలో. దేవుని యొక్క సన్నిధిలో మనం సజీవులముగా ఎంతవరకు అంటే నిత్యత్వము వరకు మనం ఉంటామండి. ప్రైజ్ ది లార్డ్. మీకు సంతోషంగా లేదా? మీకు సంతోషంగా లేదా? పాపం అనేటువంటి ప్రశ్న ఉన్నదా? ఇంకా ఉన్నదా? పాపమును ఓడించాడు, సాతానును ఓడించాడు. ప్రారంభములో భయపడిన మనుషులు యేసుక్రీస్తు మరణించిన తర్వాత పౌలు గారు అంటున్నారు, మరణం వచ్చి నిలబడిందంట పౌలు గారి దగ్గరికి. ఒక రోజు పౌలు గారు మరణంతో మాట్లాడుతున్నాడు. ఏమ్మా, నన్ను కూడా వచ్చి కొడతావా ఏంది? నన్ను కొట్టాలంటే నీకు ముళ్ళు ఉండాలిగా అన్నాడు. ఎవరో పౌలు అంటున్నాడు, నన్ను కొట్టాలంటే నీకు ముళ్ళు ఉండాలిగా, ఏది నీ ముళ్ళు చూపించు అన్నాడంట. ఇంకెక్కడ నీ ముళ్ళు? ప్రైజ్ ది లార్డ్. కందిరేగకు ఒకే ముళ్ళు ఉంటది. ఎవరు నన్ను కుట్టిందనుకో ఆ ముళ్ళు అందులో ఇరుక్కుపోయిద్ది, ఇంకా తర్వాత దానికి ముళ్ళు ఉండదు. కానీ భయపెడతది అని వచ్చి. సాతానుడు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అదే చేస్తున్నాడు. వాడు అందరినీ కుట్టుకుంటూ వచ్చాడు, బాగానే ఉంది. కానీ వాడు ఫైనల్ గా వచ్చి యేసు ప్రభువును కొట్టగానే ఆ ముళ్ళుకి ఆయన హాని కలిగిద్దేమనుకున్నాడు. గాయపరిచింది వాస్తవమే, కానీ ఆ ముళ్ళు ఇరిగిపోయింది. ఇక నిన్ను మరణానికి అప్పగించేది లేదు. ఆ మరణాన్ని విరిచేశాడు ఆయన. ఇప్పుడు పౌలు ప్రశ్నిస్తున్నాడు మరణాన్ని. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? నీ మరణ ముళ్ళుని నా ప్రభువు విరిచేశాడు కదా, ఇక నీకేం అధికారం ఉంది మా ఆత్మల మీద? ప్రైజ్ ది లార్డ్. నీ ముళ్ళు విరవబడింది. నీ నాటకాలు ఆపాలి ఇంకా. ప్రైజ్ ది లార్డ్. నీ మరణము, నీ మరణానికి ఉన్న ముళ్ళు ఏమైంది? ఇప్పుడు విరగ్గొట్టబడింది. ఓ నువ్వు అలెగ్జాండర్ని చంపొచ్చు, నువ్వు హిట్లర్ని చంపొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచంలో ఎవరైతే మొనగాళ్ళు అని చెప్పుకున్నారో వాళ్ళందరినీ కూడా నువ్వు కొట్టొచ్చు గాక, కానీ అసలైన ఒక ఆయన ఉన్నాడు, వీళ్ళందరికంటే మొనగాడు ఆయన. ఆయన దగ్గర మరణం ఏమైపోయింది తెలుసా? ఓడిపోయిందండి. ప్రైజ్ ది లార్డ్. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడంట. నెపోలియన్ అంట ఏడ్చాడంట ఒకరోజు కూర్చొని. ఎందుకు ఏడ్చాడు తెలుసా? అన్నిటినీ జయించాను, ఇంకా జయించడానికి ఏమీ లేదే అని ఏడ్చాడంట ఆయన. కానీ మరణం వచ్చి నిలబడింది, నన్ను ఓడించయ్యా అంది. ఓడించలేకపోయాడు. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు చిన్న వయసులోనే. అలెగ్జాండర్ ముందు వచ్చి మరణం నుంచి ఉంది, నువ్వు అందరిని జయించావు, రా వచ్చేసేయి అన్నది. దండం పెట్టి వచ్చేసాడు అలెగ్జాండర్ కూడా. కానీ మరణం యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు మరణం అనుకున్నది నేను నిన్ను మింగేస్తానని. కానీ బైబిల్లో ఒక మాట ఉందండి, ప్రైజ్ ది లార్డ్, జీవము మరణాన్ని మింగేసింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జీవం ఏం చేసింది? మరణాన్ని
మింగేసింది. మరణము మన ప్రభువుని ఓడించలేకపోయింది. ఇప్పుడు మనం మరణానికి భయపడాల్సిన అవసరము లేదండి. ఎందుకంటే ఇక్కడ మనం మరణించిన మరొక చోట మనకు కళ్ళు తెరుస్తామనేటువంటి నిరీక్షణ దేవుడు కలుగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రకటన గ్రంథంలో చివరిగా ఒక లేఖనాన్ని చదువుకొని మనం ముగిద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు వారు స్వయంగా, ఇదిగో నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఏమంటున్నాడు? నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, ఇదిగో మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. ఎక్కడ నుండి వచ్చినాయి? సాతాను ఎగిరి తన్ని, ఎవడబ్బ సొత్తని తీసుకున్నావురా, ఇది తీసుకున్నాడండి ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటేమో మనిషి పాపం చేసినప్పుడు ఆ తాళపు చెవులు సాతానుడి దగ్గర పెట్టుకున్నాడని చెప్పాం. ప్రసంగం చివరిలోనేమో తాళపు చెవులు మన ప్రభు చేతిలోకి వచ్చినాయి. హల్లెలూయా. మీ అందరికీ వాక్యం అర్థమైందని, యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఆయన ఏ ఏ కార్యాలు చేశాడో నేను మీకు అందిస్తానన్న ప్రకారము దేవుడు సహాయం చేశాడు. నేను మీకు అందించాను. రేపటి దినాన, రేపు ఈస్టర్ కాబట్టి, రేపు ఈస్టర్కి సంబంధించినటువంటి ఆ యొక్క వాక్యమును రేపు మనం తెలుసుకుంటాం. కాబట్టి ఎవరు కూడా ఆ యొక్క అవకాశాన్ని మీరు పోగొట్టుకోవద్దు. ఇవన్నీ కూడా నిత్యత్వపు సంగతులు, పొడి పొడి మాటలు కాదు ఇవి. యథార్థముగా దేవుడు మన కోసము జరిగించిన సంగతులు ఇవి. దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని మన హృదయంలో ముద్రించునుగాక.